మీలో ఎంతమందికి విషయం తెలుసు కామెంట్ చేసి చెప్పండి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కళ్ళు కనిపించకుండా అంత పెద్ద నామం ఎందుకు పెడతారో తెలుసా? ఒకప్పుడు వెంకటేశ్వర స్వామికి అంత పెద్ద నామాలు ఉండేవి కాదంట. ఆయన కళ్ళతో అందరినీ చూసేవారంట. అప్పట్లో కొంతమంది అధికారులు చేసే చిన్న చిన్న తప్పులకు వెంకటేశ్వర స్వామి చాలా కఠినంగా శిక్షించేవారట. అలా ఎన్నో రోజులు కొనసాగేది. అలా కొనసాగడం వల్ల స్వామివారి దగ్గరికి భయపడి ఎవరు వచ్చేవారు కాదు. దానితో అక్కడ ఉన్న అర్చక బృందం స్వామివారి కళ్ళ ముందు జరిగే తప్పులకు కఠినంగా శిక్షిస్తారని భావించి స్వామివారి ఆగ్రహం తగ్గించడం కోసం నామంలో కొంచెం కర్పూరాన్ని కలిపి ఆ నామమే కొంచెం ఎడాల్పుగా పెట్టి స్వామివారి కళ్ళను మూసేశారు. కానీ స్వామివారి కళ్ళు మొత్తం మూసేస్తే ఆయన ఆగ్రహానికి బలవుతామని భయపడి వారంలో ఒక్కరోజైనా లక్షవారం మాత్రమే అంత పెద్ద నామం తీసేసి చిన్న నామం పెట్టి స్వామివారి నేత్ర దర్శనం అందరికీ కల్పిస్తారు. అదే రోజు స్వామివారి నిజరూప దర్శనం అంటే స్వామివారి ఆభరణాలు, అలంకరణ, పూలమాల మొత్తం తీసేసి స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు కల్పిస్తారు. ఆ విధానం ఇప్పటికి కూడా కొనసాగుతుంది. మీలో ఎవరైనా ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి నిజరూప దర్శనంలో చూస్తే కామెంట్ చేసి చెప్పండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.